హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇంట్లోనే ఈజీగా పెంచుకునే మొక్కల గురించి ఎక్కువగా తెలుసుకుందాం. అవుట్డోర్లో కూడా కొంచెం ప్లేస్లో ఈజీగా పెంచుకునే మొక్కల గురించి తెలుసుకుందాం. వాటర్లో పెంచుకునే మొక్కల గురించి కూడా, హైడ్రోపోనికల్లీ గ్రోన్ ప్లాంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. రోజుల్లో మనకి మంచి గాలి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్స్ని అరేంజ్ చేసుకొని, ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్ని అరేంజ్ చేసుకొని మనం మంచి గాలిని మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అమెరికాలోని పరిశోధనా సంస్థ నాసా కనుగొన్న మొక్కల్లో కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది అలోవెరా, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ. తో పాటు స్నేక్ ప్లాంట్, జేజే ప్లాంట్, పీ బ్రెజిల్, లక్కీ బ్యాంబూ, బ్యాంబూ ట్రీ మరియు బనానా ఉన్నాయి. వీటితో పాటు అందరికీ బాగా తెలిసిన తులసి మొక్కలో చాలా ఎక్కువ శాతం ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్లో తులసి మొక్క ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం అన్నం తినకుండా ఒక రోజైనా ఉండగలుగుతాం, కానీ గాలి పీల్చకుండా ఒక 5 నిమిషాలు కూడా ఉండలేము. అలాంటప్పుడు ఈ బాగా పొల్యూషన్తో నిండిపోయిన కాంక్రీట్ జంగిల్స్లో మనం ఉంటున్నప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని కానీ అరేంజ్ చేసుకోవాలి. మందికి మొక్కలంటే ఇష్టం ఉంటుంది, కానీ దానికి కావలసిన నాలెడ్జ్ ఎక్కువగా ఉండదు. కొందరికి మట్టి అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు హైడ్రోపోనిక్ వేలో వాటర్లో కూడా ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు. రోజు ఇంట్లోనే సూర్యరశ్మి లేకుండా పెరిగే, అంటే సన్లైట్ లేకుండా పెరిగే మొక్కల గురించి తెలుసుకుందాం. అవుట్డోర్లో పెరిగే బనానా మరియు బ్యాంబూ ట్రీస్ గురించి కూడా తెలుసుకుందాం. కాలం నుండి ఋషులు పరిశోధనలో జరగకముందే వాళ్ళు కనిపెట్టిన విషయం ఏమిటంటే, అరటి మొక్కని మనకు బాగా దగ్గరగా మన పూజల ద్వారా వాటిని ఆ మొక్కలకి మనల్ని దగ్గరగా చేసి, ఆ మొక్కల్ని మనం యూజ్ చేసుకునేటట్టు చేసి, మనకి తెలియకుండానే అరటి కొమ్మల్ని, ఆకుల్ని, వాటి డొప్పల్ని మరియు పువ్వుల్ని కూడా యూజ్ చేస్తాము. చాలా పవిత్రమైన మొక్కగా భావించేటట్టుగా చేశారు. రకంగా పూర్వకాలం నుండే మనం ఈ మొక్క గురించి లాభాలు తెలియకుండానే మనకి దీన్ని ఒక ఫ్రెండ్లీ ప్లాంట్ లాగా చేసి మన ఇంటి ముందు పరిసరాల్లో ఎక్కువగా పెంచుకునేటట్టు ప్రోత్సహించారు. వెదురు మొక్కలు ఎక్కువగా అడవిలో ఉండేవి. ఇప్పుడిప్పుడు వీటి గురించి తెలిసి ఎక్కువగా రోడ్డు పక్కన ఉన్న ప్లేసుల్లో ఈ వెదురు మొక్కల్ని ఎక్కువగా పెంచుతున్నారు. ముందు ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఒక వెదురు మొక్కను పెంచుకోవటం వల్ల ఇంటంతటికీ కావలసిన ఆక్సిజన్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, పొల్యూషన్ ఫ్రీగా ఉంచుతుంది. ఇంట్లో పెంచుకునే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ప్లాంట్ టు మెయింటైన్. ఈ స్నేక్ ప్లాంట్ ఆకును ఒకటి తీసుకొని ఒక గ్లాసు వాటర్లో వేసి, రూట్స్ బాగా ఫామ్ అయ్యాక పెద్ద కుండీలో వాటర్ వేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మట్టిలో వేసి నాటుకొని దాన్ని పెద్ద కుండీలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా నర్సరీలో నుండి కొని తెచ్చుకొని పాటింగ్ మిక్స్లో వేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ని నాటుకునాలనుకునేటప్పుడు ఆ కుండీలో మట్టిని ముందుగా 50% ఎర్రమట్టిలో కొంచెం కోకోపీట్ మరియు వర్మీ కంపోస్ట్, నీమ్ పౌడర్ ఇవన్నీ బాగా కలుపుకొని పాటింగ్ మిక్స్ తయారు చేసుకొని అందులో నాటుకోవాలి. కింద డ్రైన్ హోల్స్ ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. మరియు ఒక ప్లేట్ కానీ లేదంటే వేరే కుండీని కానీ ఆ ఎక్సెస్ వాటర్ పోయేటట్టుగా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ వాటర్ని బయట వేస్తూ ఉండాలి. పౌడర్ని మట్టిలో కలపటం వల్ల మొక్కలకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. నాటుకున్న మొక్కల పైన కొంచెం పెబుల్స్, అంటే కలర్ఫుల్ పెబుల్స్ కానీ లేదా తక్కువ రేట్లో వచ్చే చిన్న రాళ్ళని పైన అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకోవటం వల్ల డైరెక్ట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మట్టికి తగలకుండా అవి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి. నాటుకొని డెకరేట్ చేసుకున్న ప్లాంట్ని ఒక కార్నర్స్లో కానీ లేదంటే బెడ్రూమ్స్లో కానీ హాల్ టీపాయ్ పైన కానీ మంచి డెకరేటివ్ ఐటెంలా పెట్టుకోవచ్చు. లైటింగ్ ఎక్కువ లేని చోట పెట్టుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. బయట అవుట్డోర్లో పెంచి డైరెక్ట్గా ఎండ తగిలే మొక్కలకి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అవి చాలా త్వరగా గ్రో అవుతాయి. మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఇండోర్ ప్లాంట్స్ మాత్రం మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా, చాలా కేర్ తీసుకోవాలి. ఒక చిన్న పసిపిల్లాడిని పెంచితే ఎలా కేర్ తీసుకోవాలో ఎవ్రీ టైం వీటిని చూస్తూ ఉండాలి. మొక్కలు మనతో అటాచ్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల వాటిని
జాగ్రత్తగా డైలీ కొంచెం మానిటర్ చేసి ఆకులు వాడిపోయాయా లేదంటే వాటర్ సరిగ్గా ఇస్తున్నామా లేదా అన్నీ చూసుకోవాలి. కొంచెం అవి ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వాటర్ ఇచ్చేటప్పుడు ఫుల్గా మట్టంతా తడిచేటట్టుగా వాటర్ ఇవ్వాలి. అది డ్రైన్ హోల్స్ ద్వారా ప్లేట్స్లో కలెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ వాటర్ వేరే మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. ఒక వీక్లో 2 సార్లు ఇస్తే సరిపోతుంది. ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మనం మట్టిలో వేళ్ళుని కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పుల్లను కానీ పెట్టి అందులో తడి తగిలిందా లేదా చూసుకోవాలి. మన వేళ్ళు అయితే చాలా బాగా తెలుస్తుంది. ఒక అంగుళం లోతు వరకు తడి లేదు అనుకున్నప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి. ఇది మాత్రం ఫస్ట్ టిప్. నీళ్ళు ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యి మొక్క ఈజీగా చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల వాటర్ కేర్ మాత్రం ఇండోర్ ప్లాంట్స్కి చాలా ఎక్కువగా తీసుకోవాలి. మ్యాక్సిమం మంచినీళ్ళు ఇవ్వడానికే ట్రై చేయాలి. అలా అయితే ఎక్స్ట్రా సాల్ట్స్ ఈ వేర్ల దగ్గర ఉండి మొక్కని కిల్ చేయకుండా ఉంటాయి. పెస్ట్ అటాక్ జరిగినప్పుడు ఆకుల్ని వాటిని చెక్ చేసి ఆకుల్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ తీసేస్తూ ఉండాలి. ఆకుల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని కట్ చేసి తీసేసి యాంటీబయాటిక్ లేదా ఫంగిసైడ్ని బాగా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఇలా స్ప్రింకిల్ చేసేటప్పుడు మొక్కని అవుట్ సైడ్ ఇంటి బయటికి తీసుకెళ్ళి బాగా స్ప్రే చేసి ఒక 1 అవర్ అక్కడే ఉంచాక ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి. మొక్కలు బాగా హెల్తీగా ఉండాలంటే వాటి ప్లేసెస్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. మొక్కల ప్లేసెస్ని చేంజ్ చేయాలి. వీక్ ఒకసారి మొక్కని అవుట్డోర్లో పెట్టుకోవాలి. అవుట్డోర్ అంటే బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టకూడదు ఫ్రెండ్స్. కొంచెం తక్కువ సన్లైట్ ఉండే ప్లేస్లో వాటిని ఉంచుకొని ఒక 1 వీక్ అలాగే ఉంచేశాక మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలి. అలా చేంజ్ చేస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. మొక్కల్ని అరేంజ్ చేసుకున్న కుండీలో మట్టి పైన ఈ పెబుల్స్ అంటే చిన్న చిన్న గులకరాలని వేసుకోవటం వల్ల చాలామందికి మట్టి అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆ ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. మట్టిని చూసినప్పుడు కొందరికి డైరెక్ట్గా అలా చూడడం ఇంట్లో పెట్టుకోవడం నచ్చదు. అలాంటప్పుడు ఈ రంగురంగుల రాళ్ళని అరేంజ్ చేసుకుంటే డెకరేటివ్గాను ఉంటాయి. చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మొక్కనిది ప్రొటెక్ట్ చేస్తుంది. చాలామంది లీఫీ వెజిటబుల్స్ని ఇప్పుడు హైడ్రోపోనిక్ వేలోనే ఇంట్లోనే టబ్స్ని అరేంజ్ చేసుకుని వాటర్లోనే వాటికి న్యూట్రియంట్ లిక్విడ్ ఇచ్చి పెంచుకుంటున్నారు. నీమ్ ఆయిల్, అలోవెరాతో కూడా మంచి ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోల్ని తయారు చేసుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఇలా స్ప్రే చేసుకున్నప్పుడు ఇంట్లో మాత్రం స్ప్రే చేయకూడదు ఫ్రెండ్స్. బయటికి మొక్కను తీసుకెళ్ళి దానిపైన స్ప్రే చేసి ఆ స్మెల్ అంతా పోయాక ఇంట్లో పెట్టుకోవాలి. 24 అవర్స్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్లో అలోవెరా ఈజ్ ద బెస్ట్ ప్లాంట్. అలోవెరా 24 గంటలు మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఈజీ టు మెయింటైన్. ఒక కొమ్మని తెచ్చి మనం వాటర్లో వేసి రూట్స్ ఫామ్ చేసి నాటుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా అలోవెరా మొక్కను తెచ్చి కుండీలో వేసి నాటుకున్నా అది చాలా బాగా గ్రో అవుతుంది. అలోవెరా మొక్కని ఎక్కువగా పెంచుకోవటం వల్ల ఇంట్లోకి దోమలు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ మొక్క కొమ్మల్ని అప్పటికప్పుడు కట్ చేసి దీన్ని కొంచెం పచ్చడిలాగా చేసి వాడుకోవచ్చు. వంటల్లో డయాబెటిక్ ఇది మంచి మెడిసిన్. మరియు దీని జెల్ని తీసి మొహానికి అప్లై చేస్తే మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. లేదంటే ఈ జెల్ని 1 అవర్ పక్కన పెట్టుకొని తలకి అప్లై చేసుకున్న కండిషనర్ లాగా పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఈ అలోవెరాను పెంచుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అలోవెరాని కట్ చేసి మనకి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు దీన్ని అప్లై చేసుకున్న యాంటీబయాటిక్గాను పనిచేస్తుంది. పగిలిన కాళ్ళకి ఈ అలోవెరా జ్యూస్ని అప్లై చేసి బాగా ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే బాగా మాయిశ్చరైజర్ లాగా పనిచేసి కాళ్ళు చాలా స్మూత్గా అవుతాయి. ఈ మొక్కని లక్ష్మీ కటాక్షంగా భావిస్తారు. ఈ మొక్కని ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కగా చెప్తారు. తులసి మొక్క పక్కన ఒక అలోవెరా మొక్కను కూడా పెంచాలి అని చెప్తారు. ఇది కలబంద ఇంటికి చాలా మంచిది అని చెప్తారు. ప్లాస్టిక్ పూల తొట్టెల్ని పెట్టుకునే కన్నా ఇలాంటి మొక్కల్ని ఈజీగా కొంచెం మెయింటెనెన్స్తోనే పెంచుకోవడం చాలా బెస్ట్. ఆక్సిజన్ ఇచ్చి మనకి ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మొక్కలకి నెల రోజులకు ఒకసారి కొంచెం ఫెర్టిలైజర్ని స్ప్రే చేస్తూ ఉండాలి. లేదంటే మట్టిలో కొంచెం
కంపోస్ట్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మొక్క హెల్తీగా ఉంటుంది. లో లైట్ ఏరియాలో ఈ మొక్కల్ని పెట్టుకోవాలి మరియు వాటర్ చాలా తక్కువగా ఇస్తూ ఉండాలి. మరియు ఈ ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ తీసేస్తూ ఉండాలి. అలా అయితే మొక్క హెల్తీగా గ్రో అవుతుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మొక్క పైన ఫంగిసైడ్ కానీ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేస్తూ ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా తీసుకొని వాటిని స్ప్రే చేయాలి. ఇయర్లీ ఒకసారి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఆ మట్టిని అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టిని వేసుకొని సాయిల్ రిచ్గా ఉండేటట్టు చూసుకుంటే ఈ మొక్కలు బాగా గ్రో అవుతాయి. ఎయిర్ కూలర్స్ మరియు ఎయిర్ కండిషనర్స్ కింద ఈ మొక్కల్ని డైరెక్ట్గా పెట్టకూడదు. ఎందుకంటే అంత చలి లేదంటే ఆ కండిషన్ మారేసరికి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. ఎయిర్ కండిషనర్స్ లేదా ఏసీల ముందు డైరెక్ట్గా ఈ మొక్కల్ని అరేంజ్ చేసుకోకూడదు. ఇలా అరేంజ్ చేసుకుంటే మొక్కలు చాలా త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. రూమ్ హీటర్స్ ఉన్న దగ్గర కూడా ఈ మొక్కల్ని అరేంజ్ చేసుకోకూడదు. వీటిని మ్యాక్సిమం ఈ హీటర్స్కి ఎయిర్ కండిషనర్స్కి దూరంగా ఉన్న లో లైట్ ఏరియాస్లో పెట్టుకోవాలి. వాటర్లో డైరెక్ట్గా పెంచుకునే మొక్కలు లక్కీ బ్యాంబో లాంటి మొక్కల్ని ఒక కప్లో వాటర్ వేసి అందులో ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్స్ని రూట్స్తో తెచ్చి నాటుకోవాలి. ఇలా వేసుకున్న మొక్కకి 15 డేస్కు ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ వాటర్ని ఫిల్టర్ వాటర్ కానీ మినరల్ వాటర్ను కానీ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకులు ఎల్లోగా అయిపోయాయి. ఇలాంటి ఆకుల్ని కట్ చేసి తీసేసి ఎప్పటికప్పుడు పడేస్తూ ఉండాలి. వాటర్ని 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకొని సన్లైట్ అప్పుడప్పుడు తగిలేటట్టుగా చూసుకుంటే ఇలాంటి ప్లాంట్స్ని ఇండోర్గా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఆక్సిజన్ రిచ్ ప్లాంట్. ఆకులపైన ఏదైనా పెస్ట్ కనిపించినప్పుడు ఫంగిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ స్ప్రే చేసుకోవాలి. అది అవుట్డోర్లోనే బయటకు తీసుకెళ్ళి చేసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని దీనిపైన స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్క హెల్తీగా గ్రో అవుతుంది. ఆరెంజ్, నిమ్మ లాంటి తొక్కల్ని ఒక గ్లాసుడు వాటర్లో వేసి 1 అవర్ తర్వాత వాటిని ఫిల్టర్ చేసి దాన్ని మొక్కపైన స్ప్రే చేస్తూ ఉంటే ఈగలు దోమలు రాకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్లో కొంచెం అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి ఆ స్లైసెస్ని బాగా నానాక 1 అవర్ తర్వాత ఫిల్టర్ చేసి మొక్క పైన డైల్యూట్ చేసి స్ప్రే చేసుకుంటే మొక్క హెల్తీగా ఉంటుంది. ఎల్లో ఆకుల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ మొక్కలకు దగ్గరగా ఎల్లో మరియు బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ని అరేంజ్ చేసుకుంటే కొంతవరకు దోమలు, ఈగలు, అదర్ పెస్ట్ నుండి కూడా కాపాడుకోవచ్చు. మనీ ప్లాంట్ను కూడా ఒక కొమ్మను తెచ్చి ఒక గ్లాసుడు వాటర్లో నాటుకొని రూట్స్ ఫామ్ అయ్యాక పెద్ద కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే మట్టిలో నాటుకొని ఇండోర్ ప్లాంట్స్గా చాలా ఈజీగా గుమ్మం ముందు పెంచుకోవచ్చు. లేదంటే ఒక కార్నర్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆక్సిజన్ రిచ్ ప్లాంట్. చాలామంది ఎయిర్ ప్యూరిఫైయర్స్ని కొనుక్కుంటారు. దానివల్ల కూడా మళ్ళీ ఎన్విరాన్మెంట్కి పొల్యూషనే వస్తుంది. దానికన్నా ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్నైనా అట్లీస్ట్ పెంచుకుంటే మనం చాలా వరకు మంచి గాలిని పీల్చుకున్న వాళ్ళం అవుతాము. చాలామంది ప్లాస్టిక్ ఫ్లవర్ వాజెస్ని అరేంజ్ చేసుకుంటారు. అలా కాకుండా మంచి న్యాచురల్ ఫ్లవర్స్ని కొనుక్కొని మంచి గ్లాస్ బాటిల్లో వేసుకొని టీపాయ్స్ పైన కార్నర్స్లో అరేంజ్ చేసుకున్నా కూడా మంచి డెకరేటివ్ ఐటమ్స్గాను ఉంటాయి. నేచురల్గా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. గుమ్మం ముందు తులసి మొక్కతో పాటు నీమ్ గడ్డి అంటే నిమ్మగడ్డిని కూడా ఎక్కువగా నీమ్ గ్రాస్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పాజిటివ్ బ్రీజ్ని ఇస్తుంది. గుడ్ అరోమాతో ఉంటుంది. ఈ నిమ్మగడ్డిని బాగా ఎండిన తర్వాత కబోర్డ్స్లో వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. లేదంటే పౌడర్ చేసి హెర్బల్ టీని తయారు చేసుకోవచ్చు. దోమలు రాకుండా మాత్రం ఈ అలోవెరా లేదంటే నిమ్మగడ్డిని ఎక్కువగా పెంచుకోవాలి. వేప చెట్టు మరియు రావి చెట్టు దగ్గర దీపాలు పెట్టి ప్రదక్షిణలు చేయాలని మన పూర్వీకులు ఆచారంగా పెట్టారు. ఎందుకంటే వాటి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల గుడిలో కూడా వాటిని ఖచ్చితంగా పెంచుతారు. చేయటం వల్ల మనకి ఆక్సిజన్ బాగా అంది మనకి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అందువల్ల మనకు తెలియకుండానే ఇన్కల్కరేట్ చేశారు ఈ కల్చర్ని.
కొంచెం ఇంటి ముందు ఎక్కువగా ప్లేస్ ఉన్న వాళ్ళు వేప చెట్టును పెంచుకోవచ్చు. దాని గాలి ఇంటికి తగిలితే చాలా మంచిది. చాలా రకాల వైరస్‌ని ఇంటికి రాకుండా వేప చెట్టు మనల్ని కాపాడుతుంది. పూర్వకాలంలో ఒక పెద్ద రావి చెట్టుకు చుట్టూ ఒక పెద్ద పెద్ద అరుగుల్లాగా కట్టి వాటికి మీద కూర్చోబెట్టి పిల్లల్ని చదివించేవాళ్ళు. ఈ గురుకులాలు అవి ఉండేవి కదండి. ఆ టైంలో వాళ్ళకి చదువు కూడా చాలా బాగా వచ్చేది. ఎందుకంటే ఈ రావి చెట్టు గాలి తగిలినప్పుడు బ్రెయిన్ చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చినప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనకి గ్రాస్పింగ్ పవర్ కూడా పెరుగుతుంది. మనకి తెలియని విషయాల్ని మనం ఇప్పుడు నాసా ఇలాంటి వాటి పరిశోధనల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ మనకి తెలియకముందే ఋషులు వాటిని మన ట్రెడిషన్లో ఇన్వాల్వ్ చేసి పెట్టారు. ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మన బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది. దానికి రీజన్ మన బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ అందటమే. అందువల్ల ఇవన్నీ చేసేటప్పుడు అవుట్డోర్లో బయట చేయాలి అని చెప్తారు, కానీ ఎప్పుడూ క్లోజ్డ్ రూమ్స్లో చేయకూడదు. బయట అయితే మొక్కలు ఉంటాయి, వాటి నుండి వచ్చే ఆక్సిజన్ ఫ్రీగా అందుతుందని. కానీ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్లో పొల్యూషన్ ఎక్కువైపోయి బయట కూడా మనకి సరైన గాలి అందటం లేదు. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులు వచ్చి చేరుతున్నాయి. అందువల్ల మొక్కల్ని ఇంటి చుట్టూ 1-2 అట్లీస్ట్ ఇంట్లో 1-2 అయినా పెంచుకోవాలి. మనం మొక్కల్ని కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో. ప్లీజ్ షేర్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి ప్లీజ్. అలా చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఇది రిఫర్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. యూట్యూబ్లో ఈ వీడియోని చూస్తున్నప్పుడు కింద హ్యాండ్ సింబల్ అంటే లైక్ బటన్, కామెంట్ రాయటానికి ఆప్షన్ మరియు సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి. బెల్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.